ఇక జగన్ ఢిల్లీ పర్యటన ఒక మోసపూరిత పర్యటన అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఎన్నిసార్లు మోడీని కలిసినా రాష్ట్రం కోసం చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. పోలవరం రైల్వే జోన్ లోటుపాట్ల కోసం చర్చించి ఏమైనా సాధించలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కూడా ఉద్యమ డ్రామా ఆడారని ఎద్దేవా చేశారు. 25 సీట్లు వస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ ఇప్పుడు మోదీ పాదాలు మొక్కుతున్నారని, జగన్ రాష్ట్రాన్ని తన సొంతానికి వాడుకుంటున్నారని, చరిత్రలో ఇంత దిగజాడు రాజకీయం ఎప్పుడు చూడలేదని సత్యనారాయణ మూర్తి అన్నారు. సిబిఐ బాబాయ్ హత్య కేసుల కోసం మోడీని కలుస్తున్నారని, వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డితో కలిసి స్టీల్ ప్లాంట్ కోసం దొంగ ఉద్యమాలు చేశారని అన్నారు. 3 సంవత్సరాలుగా మోడీని జగన్ ఎందుకు కలుస్తున్నారో మీడియాకి ఎందుకు చెప్పడం లేదన్నారు. సామెతే ఉంది, చెప్పులోడితో అప్పులోడితే అలవడదని. వీడు ముఖ్యమంత్రి చెప్పులోడు కాదు, అప్పులోడు కాదు, అవినీతి పరుడు. మోడీ తలుచుకుంటే సాయంకాలానికి బెయిల్ రద్దు అవుతుంది. ఈడీ ఇంటి మీద పడతారు, సిబిఐ వాళ్ళు విచారణ త్వరితగతిన చేస్తారు. ఈ ఒక్క దానికోసం ఎంత ఆంధ్ర చరిత్రలో 75 ఏళ్ళు స్వాతంత్రం రాబోతూ ఉన్నాం. ఎంత పనికి మాలిన అవినీతి దిగజారిపోయిన చరిత్రలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి. కేవలం తన బాబాయ్ హత్య కోసం, అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్న సొంతానికి వాడుకుంటుంది. ఈవేళ బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా సొంతానికి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అయితే సాక్రిఫైస్ చేశారు. ఎంపీలు ప్రభుత్వంలో మంత్రుల చేత రాజీనామా చేయించాడు. పైకి వచ్చాం, మోడీ మీద పోరాడాం. ఎందుకు? మాకు ఏ ఎజెండా లేదు, మా మీద ఏ కేసులు లేవు. కేవలం ప్రత్యేక హోదా కోసమే, పోలవరం డిపిఆర్ కోసమే మేము పైకి వచ్చాం. ఇది ఛాలెంజ్. కిరణ్ కుమార్ అన్నారు మా పార్టీకి ఆగిపోవచ్చు, ఆయన ముఖ్యమంత్రిని రాజీనామా చేశాడు. దేనికి? విభజన అంశాల్లో ఇది పద్ధతి కాదు, సమైక్యవంతమని. దట్ ఈస్ కిరణ్ కుమార్ రెడ్డి. ఇలా చాలా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారిని పోరాడారు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కోసం. నువ్వేమో ఏం పోరాడావా? ఏం పీకం? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి డబ్బులు సంపాదిస్తూ, కోట్లు సంపాదిస్తూ ఈ రాష్ట్రాన్ని నీ సొంతం కోసం తాకట్టు పెడతావా? తాకట్టు పెట్టి ఒక కరపత్రం రిలీజ్ చేస్తావా? నువ్వు లోనికి వెళ్ళి కాలు పెట్టుకొని ఇది సత్యం, దేవుడు నమ్మిన వెంకటరామూర్తిని నమ్మినట్టు చెప్తున్నాను. నగ్న సత్యం. నిన్న ఈయన మోడీతో మాట్లాడింది మళ్ళా కేవలం కేసులే, సిబిఐ కేసులు. 2 బాబాయ్ హత్య మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సిబిఐ వచ్చారు, వచ్చేవాళ్ళ ఢిల్లీ వెళ్తున్నాడు, వెనక్కి పిలిపించుకుంటున్నాడు. ఎందుకు? 100% నీ బాబాయ్ హత్య నువ్వే చేయించావు. జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం మీదే ఎంపీ మన అవినాష్ రెడ్డి చేసిన సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ. సిబిఐ రేపు ఎప్పుడు పిలిపించాలా, కానీ నిలబెట్టి అది వాయిదా వస్తున్నాడు. మళ్ళీ కలిశాడు ఇవాళ ఎవరిని? హోమ్ మినిస్టర్ గారిని, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారిని, అమిత్ షా గారిని. కేవలం దానికోసమే. ఎందుకంటే సిబిఐ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్స్ అన్నీ కూడా హోమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటాయి. ఈ రాష్ట్రాన్ని సొంతానికి తాకట్టు పెట్టి ఢిల్లీలో కూర్చొని కనీసం స్టీల్ ప్లాంట్ అండి, నేనే బాధపడుతున్నాను. బీజేపీకి దత్తపుత్రులు కాకపోతే నిన్న నువ్వు ఎన్నికల ముందు ఏం చేసావు? నువ్వు ఎన్నికల ముందు ఉపాధ్యాయులు స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళి ప్రత్యేక హోదా మన ప్రధాన అంశం, చంద్రబాబు నాయుడు గారు లొంగిపోయినాడు, ఓ ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని చెప్పినట్టండి. విద్యార్థి సోదరులారా, యువకులారా, మీరు చదువుకున్నారు. ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎంత దగాకోరో మీరు ఒక్కసారి స్టడీ చేయండి. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీల్లోకి వెళ్ళి కుర్రవాళ్ళు రెచ్చగొట్టి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తుందని చెప్పి మా చేత రాజీనామాలు చేయకపోతే ఉద్యమాలు చేస్తామని చెప్తే, ఆ రోజు మేము కేవలం మోడీతో ఉండవలసిన వాళ్ళని, ప్రత్యేక హోదా మేము పైకి వస్తే 25 సీట్లు ఇవ్వండి, మెడలు ఉంచుతామని చెప్పి ఇలా మెడల కాదు ఒళ్ళంతా ఉంచుతున్నాడు మోడీ ముందు. మొన్న మీరు చూశారు, కాళ్ళకి దండం కూడా పెడుతున్నాడు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి? ప్రత్యేక హోదా ఎందుకు తాకట్టు పెట్టావు? అయితే చెప్తాడు ప్రత్యేక హోదా మాకు మెజార్టీ లేదు, మాకు లేదు. వేళ మా మెజార్టీతో మోడీకి సంబంధం లేదు, మిత్రపక్షంగా ఉన్నా, అందుకే మేము సాధించలేకపోయినాం, మేమంటే భయపడలేకపోవచ్చు. ఇంకేం చెప్పావు? నాకు కూడా మెజార్టీ లేదు, నాకు కూడా మోడీ అన్న అవసరం లేదు, ఉంటుంటే బాగున్ను,
మెల్ల వంచేవాడు అన్నాడు. ఇప్పుడు సమయం వచ్చింది కదా, చదువుకున్న విద్యార్థులారా, ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు వారిని కోరుతున్నాను, సమయం వచ్చింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. రేపు మోడీ పిలిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు పిలిపించుకున్నారు మోడీ గారు? రేపు ప్రెసిడెంట్ ఎలక్షన్కి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి 3% 2% ఓట్ డిఫరెన్సెస్ ఉన్నాయి.